ప్రధాని మోడీని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా కలిశారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిందని, అందుకే ప్రధానిని ఈటెల కలిశారన్న జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాని మోడీని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా కలిశారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిందని, అందుకే ప్రధానిని ఈటెల కలిశారన్న జోరుగా ప్రచారం సాగుతోంది. పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ 1 టౌన్ స్టేషన్లో నమోదైన కేసులో స్టే విధించింది హైకోర్టు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని క్వాష్ పిటిషన్లు దాఖలు చేసింది పోసాని కృష్ణమురళి. పోసానిపై ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదైనట్లు సమాచారం. పాలకొండ, పాడేరు, విశాఖపట్నం, పటాభిపురం స్టేషన్లలో నమోదైన కేసుల్లో 35/3 ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా డయల్ 101 ద్వారా కాల్ సెంటర్కు వచ్చిన ఫోన్ కాల్లో ఆమె స్వయంగా మాట్లాడారు. అదనపు కట్నం కోసం తన భర్త తనను వేధిస్తున్నాడని దేవరకొండ నుంచి లలిత అనే యువతి కాల్ చేసింది. కాగా బాధితురాలి సమస్యను విని తగిన సహాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. దేవరకొండ బస్ స్టాప్లో ఉన్నాను. ఓకే, మా వాళ్ళని పంపిస్తాం. నీ ఫోన్ నెంబర్ తీసుకొని ఇప్పుడు అక్కడే ఉండు. మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీకు ఏం హెల్ప్ కావాలో అది చేస్తారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, మీ ఆయన కౌన్సిలింగ్ చేయడం కానీ, ఏది అవసరం ఉంటే అది చేస్తాము. నువ్వు ఇప్పుడు దేవరకొండ బస్ స్టేషన్లో ఉన్నావు, అవునా? ఓకే ఓకే. ఏ ఊరు మీద ఏం పని చేస్తావు? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ తెచ్చిన కరువు అని ఆయన మండిపడ్డారు. రేవంత్కు పాలన చేతకాక ప్రకృతిపైన, ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. కృష్ణానదిలో రేవంత్ గురువు చంద్రబాబు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. బాబును ప్రశ్నించే దమ్ము రేవంత్కు లేదన్నారు. బాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని హరీష్ రావు ధ్వజమెత్తారు. అంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది? నీ 2020లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. నీదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. నీ పాలన ఎట్లా ఉందంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 20.
వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని అధికారులు సీఎస్ ఆదేశించారు. అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. కార్యదర్శులు, శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు సమయంలో వెకిలిగా మాట్లాడిన బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు ఉందని, ఏపీకి చంద్రబాబు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్నారు బుద్ధ వెంకన్న. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నాం. అక్కడికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబాయి ఈ పేర్లు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాల పైనే ఇక్కడ నిరసనలు చేశారు. అది చంద్రబాబు గారి స్టామినా. ఈ నోటు దూర వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి అవినీతికి దూరంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇలాగ ఏమిటి అని ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చారు. ఆ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం. నాకు పదవిచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి అంకితంతో పనిచేస్తాను. అసెంబ్లీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేశారు కావలి గ్రీష్మ. ఈ సందర్భంగా నామినేషన్ అనంతరం ప్రజా సమస్యలపై మండలిలో మాట్లాడతామని గ్రీష్మ అన్నారు. అనంతరం గత 5 సంవత్సరాలలో పాలనను వైసీపీ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో బూతులు మాట్లాడితే మంచి పదవులు ఇస్తామని వైసీపీ చెప్పేదని, కానీ టీడీపీ మాత్రం ఒక్క మంచి సిద్ధాంతంతో ముందుకు వెళుతుందన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ నాకంటే పర్సనల్గా ఎందుకు ఈరోజు ఎంత ఎమోషనల్ నేను అవుతున్నాను అని అంటే, నేను నిండు గర్భిణి దళిత మహిళని. నేను 9th మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని మా అమ్మగారికి కావలి ప్రతిభా భారతి గారి లాగా అని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంతుందో అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. అంటే ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ 5 ఇయర్స్ టెన్యూర్లో చూసినప్పుడు వీళ్ళు ఇంకా మారారేమో అని అనుకుంటాం. కానీ ఆ భ్రష్టు పట్టిపోయిన పేపర్ కానీ భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్గా ఇమిడిపోయింది. వాళ్ళకి మహిళల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక గర్భిణి గురించి మాట్లాడుతున్నాం కానీ ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా యాంటీ పార్టీగా అది వైఎస్ఆర్సీపీ. శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీలో బలహీన వర్గాల వారికి అవకాశం కల్పిస్తారని మరోసారి రుజువైందని అంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్రతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కూటమి తరపున టీడీపీ ఎమ్మెల్సీల అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు బీద రవిచంద్రను. సార్, నామినేషన్ దాఖలు చేశారు, ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో చూశారు సామాజిక సమీకరణాల మేము చాలా ప్రయారిటీ ఇచ్చామని చెప్పుకున్న పరిస్థితులు ఏదో ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే కూటమి 5 సీట్లలో జనసేన, భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వెళ్ళాక 3 సీట్లలో 3 సీట్లు కూడా 2 బీసీకి, 1 ఎస్సీ మహిళకి కేటాయించడం, 100% బలహీన వర్గాలకి
ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ విధానం. తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకు ఏ విధంగా అవకాశాలు కల్పిస్తారనేటువంటి దానికి మా ముగ్గురు ఎంపికే బీటీ నాయుడు గారు రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి గ్రీష్మ గారు, నేను కోస్తా నుంచి ఎంపిక కావడం, అదేవిధంగా బలహీన వర్గాలకి 100% సీట్లలో ముగ్గురికి కూడా అవకాశం కల్పించడం చంద్రబాబు నాయుడు గారు, నాలా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో బలహీన వర్గాలందరిలో కూడా ఒక సంతోషం వ్యక్తపరుస్తుంది. అయితే గతంలో R4 జోన్కి సంబంధించి కొంత ప్రాతినిధ్యం తగ్గిందనే వాదన కూడా అనిపించింది. ఈసారి ఎలా అనిపిస్తుంది? అంటే ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ సీట్లు తీసుకురావాలనేటువంటి ఆ ఆలోచనతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈరోజు శాసనమండలి సభ్యులుగా ఆనాడే చెప్పారు, ఇండైరెక్ట్గా చట్టసభల్లోకి బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తామని. ఇది ప్రారంభం మాత్రం, భవిష్యత్తులో కూడా మరికొంతమందికి చట్టసభల్లో అవకాశం కల్పిస్తారు. అయితే కొంతమంది ఆశావాహులు చాలా నిరాశపడ్డారు. వారికి సంబంధించి అధిష్టానం నుంచి కూడా కొన్ని ఫోన్లు వెళ్ళిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మరోపక్క వైసీపీ కూడా కొంత ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి ఉంది, సామాజిక సమీకరణ పరంగా కానీ ఇతర అంశాల మీద కానీ. ఎలా చూడవచ్చు మీ సభ్యుల సభ మీద? వైకాపా ఎదురుదాడులు సాక్షి మీడియాలో రాసే వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 100% ముగ్గురు సీట్లు బలహీన వర్గాలకు ఇచ్చాక వైకాపా ఏమని రాసద్ది? ఏదో అడ్డగోలు రాతలు తప్పితే. అదేవిధంగా పార్టీలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో అవకాశం కొంతమందికి కల్పించలేకపోయారు, కొంతమంది పొత్తు ధర్మంలో సీట్లు వదులుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మాతో పాటుగా అనేక మంది అర్హత కలిగినటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సమీకరణలో మాకు అవకాశం కల్పించారు. అందరికీ కూడా పార్టీలో అవకాశాలు ఉంటాయి, తప్పకుండా అందరిని కూడా గౌరవం కల్పిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే తమ మీద నమ్మకం పెట్టుకుని అవకాశం కల్పించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా కాపాడుకుంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా ప్రజలకి సేవ చేసే విధంగా కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్న పర్సన్. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో క్రాంతి, రాజ్ న్యూస్, అమరావతి నుంచి. వెల్కమ్ బ్యాక్. టీడీపీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తారనడానికి తనను ఎంపిక చేయడమే నిదర్శనమని ఎమ్మెల్సీ అభ్యర్థి బీటీ నాయుడు అన్నారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో మండలి సభలు కౌర సభగా జరిగిందంటున్న బీటీ నాయుడుతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. రెండోసారి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి బీటీ నాయుడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్. రెండోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? దాదాపు 30 మంది ఆశావాహులు పోటీ పడ్డారు, రెండోసారి మీరు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఉండేది 5 సీట్లు, కూటమి సభ్యులకు 2 పోతే 3 ఉన్నాయి. ఆ 3 సంబంధించి మీరు అన్నట్లు ఎంతోమంది పెద్దలు పోటీ పడ్డారు. మరి అందరిని పరిశీలిస్తూనే మరి రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి నా అంత అదృష్టవంతుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి మీరు. ఆయన జైల్లో ఉన్న సమయంలో కూడా అక్కడే 53 రోజులు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పార్టీకి చాలా కష్టపడ్డారు, వివిధ పార్టీ హోదాల్లో కూడా మీరు పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి సంబంధించి. ఈ విషయంలో కూడా నేను అదృష్టవంతుడు. తెలుగుదేశం పార్టీలో 1 కోటి క్రియాశీలక మెంబర్స్ ఉంటారు. ఆ రోజు రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మరి 1 కోటి మందిని పరిశీలిస్తూ మరి అందరిలో నన్నొక్కరిని ఎంపిక చేసి ఉదయం సాయంత్రం మరి పెద్ద ఆయన కలిసి అవకాశం ఆ రోజు కూడా ఇచ్చారు. ఆ రోజే నేనే అదృష్టవంతుడు. వీటితో పాటు మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాల పక్షపాతి అనడానికి నిదర్శనం. ఉండే 3 సీట్లు కూడా 100% బడుగులకే ఇచ్చేసింది. ఒక ఎస్సీ, 2 బీసీ. ఎస్సీ ఎస్టీ మైనారిటీలని బడుగులు అంటాం. మరి తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షాన ఉంది అనడానికి నిదర్శనం ఈ రకంగా 3 సీట్లు కూడా 100% మావే. మరి ఇలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి బడుగుల భగవంతుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వారసుడైనటువంటి నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాలకు ఒకటే సందేశం తెలియజేస్తున్నాను. ఈ పార్టీలో పనిచేయండి. ఇక్కడ పైసలు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు. నా మాదిరి కర్నూలు ఎంపీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం వచ్చింది, రాజ్యసభ ఒకసారి, చైర్మన్ ఒకసారి, సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్గా నాకు పార్టీ అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పని చేస్తే పదవులు ఖచ్చితంగా వస్తాయి. బడుగు బలహీన వర్గాల పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మీ ద్వారా నేను తెలియజేస్తాను. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు శాసనమండలి సభ్యులుగా సభలో ఉండడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ సభకు వెళ్ళబోతున్నారు, సభలో ఉన్నారు మీరు. ఎలా అంటే ఆ సభకి ఈ సభకి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? చాలా డిఫరెన్స్. నక్కకు నాగలోకానికి తేడా అని చెప్తారు మన భాషలో. గత 5 సంవత్సరాలంతా కూడా చీకటి కోణం మీరు చూశారు. అమరావతి సంబంధించి శాసనసభ మందబలంతో తీర్మానాన్ని పాస్ చేస్తే
శాసన మండలి ఆ రోజు పెద్దల సభ మేము చర్చించాలంటే ఆ రోజు ప్రముఖ మైనార్టీ నాయకుడైనటువంటి షరీఫ్ గారి మీద మంత్రులు ఆ రోజు వాళ్ళ మెంబర్స్ అంతా కూడా దాడి చేసే పరిస్థితి. మేము మాట్లాడితే శాసన మండలి రద్దు చేస్తానని భయపెట్టే పరిస్థితి. ప్రెస్ సోదరులు మిమ్మల్ని భయపెట్టాడు, సమాజంలో ఏ వర్గాన్ని కూడా వదలకుండా భయపెట్టే పరిస్థితి. అది రాక్షస పాలన. మరి ఈ 9 నెలల కాలం చూసినట్లయితే స్వర్ణయుగం స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల వస్తే ఖచ్చితంగా జీతాలు ఇచ్చే పరిస్థితి, సామాజిక బాధ్యతగా పెన్షన్లు తానే దగ్గరుండి ఇచ్చే పరిస్థితి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు గాడిన పడినాయి. ఖచ్చితంగా రాబో కాలం అంతా కూడా స్వర్ణయుగంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. ఈ మొత్తంగా ఎంతమంది ఆశావాళ్ళు ఉన్నప్పటికీ కూడా రెండోసారి కూడా తనకి మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఇచ్చిన చంద్రబాబుకి, అదేవిధంగా లోకేష్కి కూడా ఖచ్చితంగా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో అటు సభతో పాటు ప్రజలకి కూడా అందుబాటులో ఉండడం కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో క్రాంతి, రాజ్ న్యూస్, అమరావతి నుంచి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబు రాజకీయాల్లో దిట్ట అని మరొకసారి రుజువు అవుతుంది. అవకాశం ఉంటే తాను చొరబడే అవకాశం లేకపోతే వ్యూహాత్మకంగా తమ భాగస్వామికి అప్పచెప్పడం, ఇలా చేయడంలో చంద్రబాబు నేర్పరి. పార్టీలో ఎమ్మెల్సీ స్థానాలకు అధిక పోటీ ఉండడం, టీడీపీ 4 సీట్లు కైవసం చేసుకుందామని ప్రయత్నాలు ప్రారంభించి ఆఖరి నిమిషంలో బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి ఇవ్వాల్సి వచ్చిందని తెలివిగా చంద్రబాబు తప్పించుకున్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 స్థానం జనసేనకి ఇవ్వగా మరో 4 స్థానాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవంగా చేద్దామని టీడీపీ భావించింది. సంఖ్యాపరంగా 3కి ఏ ఇబ్బంది లేకపోవడం ఎన్నిక జరుగుతుంది. కానీ మరో అభ్యర్థికి మరో 4 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంది. 4 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉండడంతో చంద్రబాబు రాజకీయాన్ని చూపించారు. బీజేపీ గతంలో 1 సీటు అడిగింది. ఇప్పుడు బీజేపీకి ఇస్తే పొత్తు ధర్మం పాటించినట్లుంటుందని చంద్రబాబు భావించారు. ఇంటర్నల్గా బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయన్న వాదనలున్నాయి. ఇక బీజేపీకి ఎమ్మెల్సీ ఇస్తే వైసీపీ అభ్యర్థిని నిలబెట్టదు. టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటే వైసీపీ ఖచ్చితంగా అభ్యర్థిని బరిలోకి దింపుతుంది. టీడీపీ పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యేలకు హామీలు ఇవ్వడం, పార్టీలో చేర్చుకోవడం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పార్టీ ప్రతిష్టకు డ్యామేజ్ కాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. 1 స్థానం బీజేపీకి ఇవ్వడం ద్వారా వైసీపీ బరిలో లేకుండా చేయడం, అందులోనూ వైసీపీ అనుకూలవాదిగా పేరున్న సోము వీర్రాజుకు ఇస్తే ప్లాన్ వర్కౌట్ అవుతుందని భావించిన చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేశాడు. గతంలో సోము వీర్రాజు చంద్రబాబుకు పక్కలో బల్లెంలా ఉన్నారు. ఏపీ బీజేపీలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించేది వీర్రాజు. 2014-19 మధ్య ప్రభుత్వంలో భాగమైనప్పటికీ వీర్రాజు చంద్రబాబును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. సోము వీర్రాజు బరిలో ఉంటే వైసీపీ ఎలాగూ తన మనిషేనని పోటీలో తమ అభ్యర్థిని నిలపదు. గెలిచిన తర్వాత వీర్రాజు మునుపటిలాగే చంద్రబాబుకు పక్కలో బల్లెంలా ఉంటాడా లేక కొత్త పల్లవి అందుకుంటాడా చూడాలి మరి.